విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. వృషభం అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితిని గమనిస్తే సూర్యుడు తులారాశిలో, బుధుడు వృశ్చికంలో, శుక్రుడు కర్కాటక రాశిలో, కుజుడు ధనుస్సులో, గురువు మిథునంలో, శని మీనంలో సంచరిస్తూ ఉన్నారు. రాహు మీనంలో, కేతు కన్యలో సంచరిస్తూ వృషభ రాశి వారికి అనేక రకాల మార్పులు, అభివృద్ధి, కొత్త దారులని తీసుకొస్తూ ఉన్నారు. గురువు దృష్టి మీ ఆర్థికాభివృద్ధికి, మంగళుడి దృష్టి మీ ధైర్యానికి బలాన్ని ఇస్తుంది. మరి నవంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళని ఉద్యోగ పరిస్థితిని గమనించినట్టయితే స్థిరమైనటువంటి అభివృద్ధి కాలంగా చెప్పొచ్చు. గత నెలలలో కష్టపడి పనిచేసిన పనికి ఇప్పుడు ఫలితాలు చాలా బాగా కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్, బోనస్, కొత్త బాధ్యతలు, విదేశీ ప్రాజెక్టులు వంటి అవకాశాలు లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకై పనిచేస్తున్న వాళ్ళకి లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకి పై స్థాయి అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు తమ సీనియర్స్, టీమ్ లీడర్స్ మద్దతుని పొందుతారు. నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే విద్యార్థులకి ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు చక్కటి అనుకున్న దానికంటే మెరుగైనటువంటి ఉద్యోగాలు మీరు అందుకుంటారు. మరి మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో గమనిస్తే టార్గెట్లు సాధించడంలో విజయవంతమవుతారు. కొత్త కస్టమర్లతో బంధాలు బలపడతాయి. మరి ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో నూతన ప్రాజెక్టులు, మిషన్ టెక్నాలజీలలో అభివృద్ధి ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు గుర్తింపు లభిస్తుంది. శిక్షణ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మరి ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో జాబ్లో మార్పులు, శాలరీలలో పెంపు, విదేశీ ప్రాజెక్టులు లభించేటువంటి అవకాశం ఉంటుంది. మరి వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో అభివృద్ధి, ట్రాన్స్ఫర్ని గమనిస్తే ప్రమోషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ యోగము నవంబర్ 15 తర్వాత చాలా బలంగా ఉంటుంది. కర్మస్థానం బలపడడంతో కొత్త బాధ్యతలు మీ ప్రతిష్టను పెంచుతాయి. మరి ఆర్థిక పరిస్థితిని చూస్తే వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో సాధారణంగా డబ్బుని సురక్షితంగా ఉంచేటువంటి స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు. మరి ఈ నెలలో గురు దృష్టి వల్ల ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, భూములు, షేర్స్, రియల్ ఎస్టేటు, విలువైనటువంటి లోహాలు, అలాగే కొనుగోలు చేయడానికి ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్లో లాభాలు, సైడ్ ఇన్కమ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఫలితాలు వస్తాయి. రుణాలు తగ్గుతాయి, సేవింగ్స్ పెరుగుతాయి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్రమ మార్గాల్లో లాభాలు పొందే ప్రయత్నాలు మానండి. బంధువుల సలహా పైన డబ్బు పెట్టడం నివారించండి. అలాగే వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో వ్యాపారాన్ని గమనించినట్టయితే వ్యాపారస్తులకు నవంబరు సమృద్ధిని తీసుకొస్తుందని చెప్పచ్చు. కొత్త డీల్స్, కొత్త కస్టమర్స్, కొత్త ప్రాజెక్టులు లభించేటువంటి అవకాశం ఉంది. ఫుడ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, గోల్డ్ బిజినెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కళారంగాలు బాగా వృద్ధి చెందుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు నవంబర్ 11 నుంచి 22 వరకు శుభ సమయం. శుక్రవారం లేదా బుధవారం ప్రారంభిస్తే దీర్ఘకాల లాభం ఉంటుంది. చైనా వ్యాపార సంబంధాలు అనుకూలంగా ఉండవచ్చు, కానీ ఒప్పందాలు జాగ్రత్తగా పరిశీలించాలి. మరి వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కుటుంబము, వివాహము ఇలాంటి విషయాల్ని గమనించినట్టయితే వివాహ సంబంధిత విషయాలు మెల్లగా స్థిరత్వాన్ని పొందుతాయి. అవివాహితులకి కొత్త పరిచయాలు, కొత్త బంధాలు ఏర్పడవచ్చు. దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, కానీ ఆర్థిక విషయాల్లో చిన్న విభేదాలు వచ్చేందుకు అవకాశం ఉంది. పిల్లల విద్య, వారి విజయాలు గర్వకారణమవుతాయి. మరి ప్రేమ విషయాన్ని గమనిస్తే వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఉత్తమంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీరికి సరిపడేటువంటి రాశులు కన్యా, మకర, కర్కాటక, మీన రాశులు. అనుకూల స్వభావం ఉంటుంది. ఆప్యాయత, స్థిరత ఉన్న వ్యక్తులతో బంధము దీర్ఘకాలం కొనసాగుతుంది. మరి వృషభ రాశి వాళ్లకు సహనము, క్రమశిక్షణ, అలాగే ఆచరణలో స్థిరత్వము, ప్రేమ, కుటుంబానికి నిబద్ధత, ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి అలాగే కొన్ని వీక్నెసెస్ కూడా ఉంటాయి. మొండితనం కానీ, మార్పులను అంగీకరించడంలో ఆలస్యం కానీ, ఎక్కువగా బాధ్యతలు తీసుకోవడం కానీ, భావోద్వేగ నియంత్రణలో లోపం కానీ ఇలాంటివి మైనస్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి స్త్రీలైతే అందము, ఆభరణాలు, కుటుంబ భద్రత వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మహిళలు వ్యాపారంలో కూడా చక్కగా విజయవంతం అవుతూ ఉంటారు. మరి వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో
ఆరోగ్యాన్ని గమనించినట్టయితే ఈ నెలలో సాధారణ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే జీర్ణ వ్యవస్థ, కాళ్ళ నొప్పులు, మానసిక ఒత్తిడి మీద కొంత జాగ్రత్త అవసరం. ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయడం మంచిది. మరి పెద్దల ఆరోగ్యము, రక్తపోటు, షుగర్ సంబంధిత సమస్యలు కొంత కనిపిస్తాయి. నిద్ర సరిగా లేకపోతే చింత తగ్గించేటువంటి సాధనాలు చేయండి. వృషభ రాశి వాళ్ళకి రాజకీయ రంగాల్లో మరి నవంబర్ మాసంలో కళాకారులు, సినీ రంగానికి చెందిన వాళ్ళకి చక్కటి గుర్తింపు ఉంటుంది. అవార్డులు, కొత్త అవకాశాలు లభిస్తాయి. మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి. రాజకీయ నాయకులు ప్రజల మద్దతు పొందుతారు. కొత్త లీడర్లు ముందుకు వస్తారు. మరి విద్యార్థుల్ని గమనించినట్టయితే వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఈ నెలలో చక్కటి ఏకాగ్రతను పెంచుకుంటారు. విదేశీ విద్య, పోటీ పరీక్షలు, అడ్మిషన్లలో విజయం సాధిస్తారు. సైన్స్, కామర్స్, టెక్నాలజీ చదివే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. మరి వృషభ రాశి వాళ్ళ ఆస్తుల్ని గమనించినట్టయితే ఇంటి మరమ్మతులు, స్థలం కొనుగోలు, వాహనం కొనుగోలు శుభప్రదంగా ఉంటుంది. నవంబర్ 14 లేదా 20వ తేదీన కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. పాత కోర్టు కేసులు పరిష్కార దిశగా కదలడం జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక రంగాన్ని గమనించినట్టయితే వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో శుక్ర దృష్టి వలన ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. దుర్గాదేవి అర్చన, శుక్రవారం లక్ష్మీ పూజ, గోపూజ, పితృపూజలు చేయడం చక్కగా శుభప్రదంగా ఉంటుంది. ఓం శుక్రాయ నమః అని ప్రతిరోజు జపించుకోవడం కానీ, లేదా తెల్ల నువ్వుల్ని, సీతాఫలాల్ని, వెన్న, పాలు లాంటి వాటిని వీధులకు, అన్నదానానికి దానం చేయండి. పూజలు చేయాల్సినవి ఏంటి? శుక్రవారం మహాలక్ష్మీదేవి పూజ, సోమవారం శివాభిషేకం, ఇవి చేయండి. చక్కటి పరిష్కారం జరుగుతుంది. మరి వృషభ రాశి వాళ్ళ మనస్తత్వం కానీ, జీవన శైలిని కానీ గమనిస్తే వాళ్ళు సహజంగా కూడా వృషభ రాశి వాళ్ళు భద్రత, స్థిరత్వం కోరుకుంటూ ఉంటారు. ఈ నెలలో ఆవేశాన్ని తగ్గించి ఆలోచించి మాట్లాడాలి. ప్రతిరోజు కూడా కొద్దిసేపు మౌనం, ధ్యానం, ప్రకృతిలో నడక చేయడం మంచిది. చక్కటి శాంతి లభిస్తుంది. పెద్దలకు గౌరవం, గురువులకు మిఠాయిలు సమర్పించడం అదృష్టాన్ని పెంచుకుంటుంది. మరి ఈ రంగాల్లో మీ యొక్క అభివృద్ధిని చూసి ఈ వృషభ రాశి వాళ్ళని మీరు బేరువి చేయవచ్చు. మాటలతో తీపి ఉంటుంది. ఆవేశంగా మాట్లాడితే బంధువులతో విభేదాలు వస్తాయి. వినయంగా మాట్లాడి మంచి పెద్దల మాటని వినండి. స్నేహితులతో విశ్వాసాన్ని కాపాడుకోండి. ఈ రకంగా మీరు ముందుకెళ్ళడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందుతారు. నమస్తే.